హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ నేను తిరుపతిలో 3 ప్లేసెస్ అయితే చూపించాను కదండి. ఇప్పుడు ఇంకా మిగిలిన 3 ప్లేసెస్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి టెంపుల్ లైన్లో నిలబడినప్పుడు అండి. టెంపుల్ లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్ అండి. సో దానివల్ల ఏంటంటే నేను లైన్లో నిలబడినప్పుడే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. మనకి టెంపుల్ లోపలికైతే వీడియో తీయడానికి అయితే లేదు. ఇది టెంపుల్ బయట సరౌండింగ్లో అండి. శ్రీకృష్ణుడు టెంపుల్ అండి. అది లోపలైతే చాలా బాగుందండి అసలు. ఈ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఆకాశగంగ ప్లేస్ అండి. ఇది ఎంట్రన్స్. అక్కడ చాలా లాంగ్ వెళ్ళాలండి బాగా. అసలు ఆ స్టెప్స్ అన్నీ కూడా మనం ఎక్కాలి. మొత్తం అన్నీ కూడా ఆకాశగంగ ఎక్కడో ఇదిగోండి ఇక్కడ కొండలు ఉన్నాయి కదండి. ఈ పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ వస్తుంది. ఆ వాటర్ని చాలామంది బాటిల్లో అయితే పట్టుకుంటున్నారు. సో మేము కూడా తీసుకున్నామండి. ఆకాశగంగ కదా అనేసి ఒక బాటిల్లో అయితే మేము వాటర్ పట్టుకోవడం జరిగింది. ఇదిగోండి స్టెప్స్ దిగి కిందకంటే వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉందండి. మేము ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము, ఫోటో అండి. ఇదిగోండి ఈ టెంపుల్ కాడ అయితే కాసేపు కూర్చున్నాం, చల్లగా ఉంది కదా అనేసి. ఆ స్టెప్స్ అన్నీ దిగి వచ్చినప్పటికీ మాకు నీరసం అయితే వచ్చేసిందండి. కానీ చాలా బాగుందండి లొకేషన్ అక్కడ చూస్తుంటేనే. మొత్తం చుట్టూతా అంతా కొండలు, లోయల కింద ఉందండి మొత్తం. ఇదిగోండి మనకి పైకి వచ్చేసిన తర్వాత మనం డౌన్లో దిగి వెళ్ళాం కదండి. ఆ పైకి ఇంకా వచ్చేసిన తర్వాత అండి ఇది. ఇంక ఈ స్టెప్స్ ఎక్కి మనం ఇంకా పైకి వెళ్ళిపోవడమేనండి. పక్కన మనం షాపింగ్ అయ్యి చేసుకోవడానికి స్టెప్స్ ఆరా కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ. మనకి చుట్టూ కూడా కంచె టైప్ వేసేసారండి. ఇదిగోండి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి పాప వినాశిని దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి మా హస్బెండ్ మా బాబు అయితే వెళ్తున్నారు. ఇది కూడా చాలా దూరం నడవాలండి ఈ పాప వినాశిని ప్లేస్కి కూడా వెళ్ళడానికి మనం. ఇది లాస్ట్ ప్లేస్ అండి. ఇది మనకి 6 ప్లేస్ విజిట్ చేసాం, అందులో ఇది లాస్ట్ ప్లేస్. ఇక్కడైతే మనకి గంగా రివర్ డ్యామ్ ఉంటుందండి ఇక్కడ మనకి. మా బాబు అయితే నేను నడవలేని కాసేపు కూర్చుందాం అమ్మ అన్నాడండి. సో దానివల్ల ఏంటంటే మా బాబు నేనైతే ఇంక నడవలేక కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. తర్వాత మళ్ళీ నడవడం స్టార్ట్ చేసామండి కిందకి, మా హస్బెండ్ నేను. ఇదిగోండి అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది గంగా రివర్ డ్యామ్ అండి. అది ఒకప్పుడు ఇక్కడ ఆ కింద ప్లేస్లో ఇక్కడ స్నానాలు అవి చేసేవాళ్ళు అనుకుంటండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేసేసారు. అదిగోండి బాగా కిందకైతే ఉంది, చూడడానికి చాలా భయంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడ నుంచి వాటర్ వస్తుంది. సో ఇక్కడ అందరూ అయితే స్నానాలు అవి చేస్తున్నారండి. మేము జస్ట్ కొంచెం వాటర్ అయితే తీసుకుని తల మీద అయితే జల్లుకున్నాము. ఇక్కడ గంగమ్మ కూడా టెంపుల్ ఉంది పక్కన, ఆవిడ విగ్రహం ఉండి ఆమెను దర్శించుకుని ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూడా కొంచెం పాప వినాశం దగ్గర కూడా కొన్ని వాటర్ అయితే మేము పట్టుకుని వస్తా కూడా తినడానికి అయితే తీసుకుని వచ్చేసాం. అన్ని ప్లేస్లు విజిట్ అయిపోయానండి. ఇప్పుడు తర్వాత మాకు రూమ్ దగ్గరికి అయితే మేము వచ్చేసాం.